భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనను సమన్వయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అందరి వాడని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమని, సమాజంలో అణగారిన పేద, వెనుకబడిన వర్గాలకు సామూహిక రక్షణ కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సౌపాటి రత్నం, నిశంకర్రావు, అమర్నాథ్, గుండెపు శేఖర్, ఒగిరాల మార్కండేలు, నర్రా సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి వెనక కొద్దిగా దేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా దేశ నలుమూలలో ప్రజలందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజున పూలమాలలు వేసి ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలను ప్రతి ఒక్క విషయం కూడా గుర్తుంచుకోవడం, ప్రతి ఒక్క ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడున్న యువతకి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ప్రపంచం మెచ్చిన నాయకుడు, మేధావి, రాజ్యాంగ నీతి శాస్త్రం దాంట్లో మరి ఆ రోజులోనే మనకి న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం పొంది ఆయన మినిస్టర్గా కూడా చేసి మరి ఆడపిల్లలకి పోరాటం, వాళ్ళకి న్యాయం కోసం సమానత్వంగా హక్కులోకి రావాలని చెప్పేసి, సమానత్వంగా ఉండాలని చెప్పేసి ప్రజల్లో సగభాగం మరి మహిళలని చెప్పేసి పోరాడిన యోధుడు. అటువంటి మహానాయకుడిని ఇవాళ దళితులు ఒకరికే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని దళితుల వరకు పరిమితం చేస్తారు. కానీ అతను అందరి నాయకుడు, మా అందరి నాయకుడు. అటువంటి వ్యక్తిని ఇవాళ మేమందరం కూడా స్మరించుకోవటం అనేది చాలా అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరి యువతకు తెలియజేస్తున్నాను. ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.